నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, నేను ఇప్పటి వరకు చేసినటువంటి లా వీడియోలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలన్నీ కూడా ఒక యాప్ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ యాప్ పేరు వకీల్ అకాడమీ అనే యాప్. ప్లే స్టోర్లో ఈ యాప్ మీకు అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ ద్వారా మీరు అనేక వీడియోలను వీక్షించే అవకాశం ఉంటుంది. సో మిత్రులారా, ఈ వీడియోలో మనము హిందువులలో కావచ్చు, క్రిస్టియన్లలో కావచ్చు, అలాగే మహమ్మదీయులలో కావచ్చు, ఏ మతంలోనైనా సరే కుమారుడు మరణిస్తే అతని ఆస్తి అతని తదనంతరము ఎవరికి చెందుతుంది అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మిత్రులారా, మన దేశంలో హిందువులు ఆస్తి బాగా పంపిణీ చేసుకోవాలన్నా, హిందువులలో ఆస్తి యజమాని చనిపోతే ఆ ఆస్తి ఎవరికి దక్కాలి అని చెప్పే చట్టమే ఈ హిందూ వారసత్వపు చట్టం 1956. ఈ చట్టం ప్రకారంగానే ఆస్తి బాగా పంపిణీ, ఆస్తి సంక్రమణ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 సెక్షన్ 8 నుంచి 10 విషయానికి వస్తే, ఒక కుమారుడు కనుక మరణిస్తే ఆ కుమారుడి పేరు మీద ఉన్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో అతని తదనంతరము ఎవరికి చెందుతుంది అని అంటే, హిందూ వారసత్వపు చట్టం ప్రకారంగా ఆ కుమారుడి యొక్క తల్లికి చెందుతుంది, ఆ కుమారుడి యొక్క భార్యకు చెందుతుంది, ఆ కుమారుడి యొక్క పిల్లలకు చెందుతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే, ఆ కుమారుడు వివాహం చేసుకున్నాడా లేదా. వివాహము చేసుకోకపోతే అతని తదనంతరము అతని ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి మొత్తం కూడా ముందుగా అతని యొక్క తల్లికే చెందుతుంది. వివాహం చేసుకున్నాడు, భార్య పిల్లలు ఉన్నారనుకోండి, అప్పుడు పిల్లలు మేజర్లా మైనర్లా పరిగణంలోకి తీసుకుంటారు. పిల్లలు కనుక మైనర్లు అయితే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క తల్లికి ఒక వాటా, అలాగే చనిపోయిన వ్యక్తి యొక్క భార్యకు మరొక వాటాగా 2 వాటాలుగా మాత్రమే డివైడ్ చేస్తారు. అదే చనిపోయిన వ్యక్తి యొక్క పిల్లలు మేజర్ అయి ఉంటే అప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి యొక్క తల్లి బ్రతికి ఉంటే ఆ తల్లికి ఒక వాటా, ఆ తర్వాత ఆ చనిపోయిన వ్యక్తి యొక్క భార్యకు అలాగే పిల్లలకు ముగ్గురికి సమానంగా వాటాలు పంచే అవకాశం ఉంటుంది. ఇది హిందూ వారసత్వపు చట్టం ప్రకారంగా. ఇక క్రిస్టియన్ల విషయానికి వస్తే, ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ప్రకారంగా ఎవరైనా ఒక క్రిస్టియన్ మరణిస్తే అతని పేరు మీద ఉన్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తిలో వాటా కోరే హక్కు ఆ చనిపోయిన వ్యక్తి యొక్క తల్లికి ఉండదు. కేవలం అతని భార్య పిల్లలు మాత్రమే ఆస్తి బాగా పంపిణీ లీగల్ హెయిర్లుగా చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళు ఎవరు లేకపోతేనే తల్లికి చెందే అవకాశం, కానీ మ్యారేజ్ చేసుకొని ఉంటే మాత్రం తల్లికి ఎలాంటి హక్కులు ఉండవు. అదే ఇస్లామిక్ లా ప్రకారంగా మహమ్మదీయుల విషయానికి వస్తే, చనిపోయిన కుమారుడి యొక్క ఆస్తిలో వాటా కోరే హక్కు తల్లికి ఉంటుంది. చనిపోయిన వ్యక్తికి పిల్లలు లేకపోతే తల్లికి 1/3 వంతు చెందుతుంది. ఒకవేళ పిల్లలు ఉన్న ఎడల 1/6 వంతు ఆ తల్లికి, చనిపోయిన వ్యక్తి యొక్క తల్లికి చెందుతుంది. మిగతా ఆస్తి అంతా కూడా భార్యకు చెందే అవకాశం ఉంటుంది. సో ఇది సాధారణంగా మన దేశంలో ఉన్నటువంటి హిందూ, ముస్లిం, క్రిస్టియన్లకు సంబంధించిన ఆస్తికి సంబంధించిన చట్టాలు చెప్పే అంశము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.